హోటల్ స్టైల్ స్పాంజీ ఇడ్లీ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లి చట్నీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓన్లీ ఇడ్లీకే కాకుండా దోశ, వడ, బోండాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు ముందుగా ఇడ్లీ బ్యాటర్కి ప్రిపరేషన్ చూద్దాం. ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 6 to 8 hours వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళను వేసుకొని కొద్దిగా కూలింగ్ వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇడ్లీ రవ్వ 2 glasses తీసుకొని నానబెట్టుకోవాలి 1 hour ముందు. ఈ రెండు కలిపేసుకొని ఒకటే డైరెక్షన్లో నేను కలుపుతున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ వరకు పిండి చూడండి ఎలా పులిసిందో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ మౌల్డ్స్ తీసుకొని పిండినంతా అందులో అరేంజ్ చేసుకొని ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 minutes తర్వాత ఇడ్లీ మౌల్డ్స్ అందులో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 5 minutes పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయితే సరిపోతుంది. అదే గిన్నెలో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 teaspoon జీలకర్ర, 1 tablespoon సాల్ట్ వేసుకొని ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. రెడీ అయిన చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకొని ఈ తాలింపు చట్నీలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇడ్లీలు కూడా ఎంత బాగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చట్నీతోని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.